హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్ షాపింగ్ చేసాం. చాలా క్రష్ అవుతుందండి. చాలా జనాలు వచ్చేసారు. డీమార్ట్లోనైతే కొంచెం ఆఫర్ పెట్టారు న్యూ ఇయర్ సందర్భంగా అంట. అయితే న్యూ ఇయర్ కోసం మేమైతే కొంచెం సంక్రాంతికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి అయితే సరుకులు అండి, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, సోప్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. డీమార్ట్ అంటేనే ఇక అన్నీ దొరుకుతాయి కదండి, ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి. డీమార్ట్కి వెళ్ళి అయితే మేమైతే కొన్ని సరుకులు తీసుకొచ్చుకున్నామండి. బిల్ అయితే చాలా ఎక్కువైంది. కొందామని వెళ్తే చాలా అయ్యాయండి. మా సరుకులు చూడండి ఎన్ని అయ్యాయో, చాలా వచ్చేసాయి. మేమైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ 5 లీటర్స్ తీసుకున్నామండి. మాకైతే 5 లీటర్స్ అయితే 2 మంత్స్ దాకా అవుతుందని ఒకేసారి తీసుకొచ్చుకున్నా. ఇది వచ్చేసి అయితే 2 కేజెస్ ఇడ్లీ రవ్వ తీసుకొచ్చాము. ఈ కంఫర్ట్ అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చేసిందండి మనకు. ఈ చిన్నదైతే ఆఫర్లో ఫ్రీ వచ్చేసింది. కంఫర్ట్ తీసుకున్నాను, ఇంకా లైజాల్ తీసుకున్నాను. ఇంకా వచ్చేసి ఈ బాక్సులు అండి 140 రూపీస్కి 6 వచ్చేసాయి. చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు అయితే కాస్ట్ ఎక్కువ పడిందండి. మనకైతే 140 ఏం పడింది. ఇలా క్యాప్ వచ్చేసింది. మనకైతే పాలకు, పెరుకైనా దేనికైనా యూజ్ అవుతుంది. ఇలా మూత వచ్చేసింది కాబట్టి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నదండి. చాలా బాగుంది, నాకు నచ్చింది. నేనైతే ఇంకా ఆయిల్కి ఇట్లా తీసుకున్నాను. ఇంట్లో సామాన్ చాక్లెట్స్ అయితే బాగుంటాయి టేస్ట్. ఇవి వచ్చేసి 2 తీసుకున్నానండి. వీటి కాస్ట్ కొంచెం తక్కువే అనిపించింది. చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. డిమార్ట్లో కొంచెం స్ట్రాంగ్గానే అనిపిస్తాయండి. ప్రైస్ పోయినా కానీ చాలా బాగుంటాయి. ఇవి తీసుకున్న ఇవైతే ఫుల్ మకాన్ అండి. నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను, ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి ఇవైతే శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు తీసుకున్నాను. పండుగ కోసం కూడా యూజ్ అవుతుందిలే అని ఇంట్లోకి కూడా కావాల్సినవన్నీ తీసుకున్నామండి. ఇంకా ఫెస్టివల్ వస్తుందంటే అంతే కదా. మా బిల్ అయితే 5000కి ఇంకెక్కువ అయిందండి. అన్ని ఐటమ్స్ వచ్చేసాయి, చాలా ఐటమ్స్ వచ్చేసాయండి. ఫెస్టివల్ కోసం కూడా పనిచేస్తాయని తీసుకున్నాను. ఇవి వచ్చేసి అయితే పల్లీలు ఒక 2 కేజెస్. ఇవైతే మాకు టీవీ రిమోట్లకి ఇట్లా పనిచేస్తాయని సెల్లులు వచ్చేసి అయితే ఎక్కువనే తీసుకున్నామండి. ఇదైతే తాటి బెల్లం అండి. టీలు వేసుకుంటే చాలా బాగుంటాయి. డైలీ ఒక పీస్ తిన్నా మంచిదండి హెల్త్కి. అందుకే తీసుకొచ్చుకున్నా, ఒక బాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా వచ్చేసి జీలకర్ర అండి. ఇదైతే నాకైతే చాలా బాగా అనిపించేసింది. డీమార్ట్లో చాలా ఎక్కువనే వచ్చేసింది. 50 రూపీస్కే అంత వచ్చేసింది. ఇవైతే చియా సీడ్స్ తీసుకొచ్చుకున్నాను 2 ప్యాకెట్స్. ఇంకా వచ్చేసి ఒకటి న్యాచురల్గా, ఒకటేమో న్యూట్రిషన్ అండి తీసుకొచ్చుకున్నా. 2 తీసుకొచ్చుకున్నాను. కాస్ట్ అయితే 100 రూపీస్కి ఒకటి పడింది మనకు. ఇంకా వచ్చేసి అయితే ఇవి నువ్వులు. డీమార్ట్లో కొంచెం ఫ్రెష్ ఐటమ్సే ఉంటాయండి, ఎప్పటికప్పుడు సేల్ అవుతుంటాయి కాబట్టి డీమార్ట్లో తీసుకుంటేనే బెటర్ అండి. ఇవైతే బాదం మిల్క్ అండి. మేమైతే 4 తీసుకొచ్చుకున్నాం. బాదం మిల్క్ వచ్చేసి, ఈ బాదం మిల్క్ చాలా టేస్ట్గానే ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇవైతే ఆవాలు, ఈ చిన్నవి పెద్దవి 2 వచ్చేసాయని చూస్తున్నాను. నేనైతే అనుకోకుండా 2 ప్యాకెట్స్ వేసానండి. ఇవైతే పోపు దినుసులు. కొంచెం కొనడానికి వెళ్తే చాలా బిల్లే అవుతుందండి. నాకైతే ఘోరం అనిపించేసింది. బయటకు వచ్చేసరికి చూసేసరికి ఇన్ని ఐటమ్స్ అనిపించేసింది. ఇదైతే పేస్టు, ఇంకా సోప్స్ చాలా తీసుకున్నాం. ఇవైతే పప్పులేనండి, కందిపప్పు. ఇంకా వచ్చేసి టీ పొడి, జెన్మి టీ పొడేనండి. మేము ఎప్పటికి వాడే జెన్మినే. సెల్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఐటమ్స్. అయితే తీస్తా అంటే వెళ్తున్నాయండి. ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చేసాయో. అమ్మో, మనమైతే ఎక్కడికైనా వెళ్తేనైతే ఒకటి కొందామని వెళ్ళి 10 కొంటామండి. అలా అనిపించేసింది నాకైతే సోప్స్. ఇంకానైతే మా ఆయన మజా జూత తీసుకున్నాడండి. ఫెస్టివల్ కోసం మజా థమ్స్అప్ 2 బాటిల్స్ తీసుకున్నాడు, అప్పటికి యూజ్ అవుతుందని. మాకైతే డీమార్ట్ చాలా దూరం అండి. వెళ్ళినప్పుడే అన్నీ తీసుకొచ్చుకుంటాము. మాకు 2 మంత్స్ దాకా యూజ్ అవుతాయి. మీరు కూడా ఇలానే చేస్తారు. డీమార్ట్కి వెళ్తే ఒకటి కొనాలని వెళ్ళి 10 కొంటారు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మా సామాన్ వచ్చేసి